తిలక్ గారు, సమయం కూడా తక్కువే ఉంది. కొందరు తల్లులకే వందనం, 30 లక్షల పిల్లలకు ఎగనాము. ఈ పథకం, ఈ తల్లికి వందనం పూర్తి స్థాయిలో అమలవుతుందా? అంటే ఆల్రెడీ 1 ఇయర్ పోయింది, అసలు అమలు అవుతుందా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు నిన్న కొన్ని ఫిగర్స్ బయట పెట్టారండి. ఉమ్, ఎంత మంది తగ్గిస్తున్నారు, దాదాపు 30 లక్షల మంది తగ్గిస్తున్నారు. ఇది ప్రతి పథకంలో జరుగుతుందండి. ఇప్పుడు ఇప్పటి వరకు పెన్షన్ ఇస్తున్నామని వాడు అమలు చేస్తున్నామని ఘనంగా చెప్తున్నారు. దాంట్లో కూడా ఉమ్, కొన్ని ఫిగర్స్ బయట పెట్టారు. 3 లక్షల మంది పైగా కోత విధించారు ఒకటి అనర్హుల పేరుతో. ఉమ్, ఇది కాకుండా జూన్ నెల లెక్కల్లో 1,60,000 మంది తీసుకోలేదు. ఉమ్, అది రేషన్ పెన్షన్ ఏదైనా సరే గుర్తుంది, కానీ 1,60,000 మంది తీసుకోలేదు. అంటే వాళ్ళు ఏమయ్యారు, ఆ, ఇది కూడా తీసేశారు, ఈ పేరు కూడా. ఓకే. ఇట్లా వాడు తగ్గించడం అనేది ప్రతి నెల తగ్గిస్తారు, ప్రతి నెల తగ్గించుకుంటూ వస్తారు. ఉమ్, ఆ ప్రభుత్వం మీద ఖర్చు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు, అమలు చేసామంటారు. ఉమ్. ఇది ఈ నిత్యం జరిగే కార్యక్రమం తప్ప మరొకటి కాదని అంటే అనుకుంటున్నాను. ఇది పూర్తి స్థాయిలో అమలు అవుతుందని నమ్మకం మీకు లేదా? ఈ రోజు అంటే 365 రోజుల సందర్భంగా వేడుక చేసుకుంటూ ప్రకటించిన పథకం. ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ఒక ఆరోపణ. ఉమ్, చెప్పిన దాని ప్రకారం 30 లక్షల మందికి ఇవ్వట్లేదు. అవును. కానీ ఎన్నికల సమయంలో ఏం చెప్పారు, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా మీకు ఓపుకుంటే నలుగురు ఐదుగురు కానండి అని చెప్పి కూడా చెప్పారు. 15,000 కోసం పిల్లల్ని కనాలా ఆ, ఓపిక తెచ్చుకొని? మరి ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇచ్చే తగ్గిస్తారు? 15,000 కోసం ఓపిక తెచ్చుకొని పిల్లల్ని గంటూ పోవాలా? ఆ మాట చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు కోత విధిస్తున్నారు? కదా. దానికి జవాబు చెప్పాలి కదా. ఉమ్, అందులో వాడు జవాబు దేనికి చెప్పరండి. కోత వాడు అనుకూల విధంగా ఉమ్, వాడు కోత విధిస్తూ పథకాలు Yes. అమలు చేస్తూ ఉంటారు. ఎస్. అదే బంగారం లాగా స్వీకరించండి అని చెప్పేసి వాడు చెప్తారు. రైట్. శివశంకర్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలైనా కనండి ఓపిక ఉంటే అన్నట్టుగా పిల్లల్ని కంటూ పోయి ఉంటే ఇప్పుడు ఈ 8,000 కోట్లే ఇస్తున్నారు. దీంతో ఎంతమంది పిల్లలకి ఇస్తారు? ఇప్పటికే 30 లక్షల మంది ఎగిరిపోయారు. ఈ రకంగా భవిష్యత్తు ఏమైపోవాలి? ఒకటి, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారము ఈ రాష్ట్రంలో ఉమ్, +2 నుంచి అంటే ఫస్ట్ 1వ తరగతి నుంచి +2 వరకు ఎంతమంది ఉన్నారు, ఎవరైతే ఈ తల్లికి వందనం మేము అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం, మా కార్యక్రమం దీనికి ఇస్తామని చెప్పారు కదా, దీనికి 87,41,885 మంది విద్యార్థినీలు ఉన్నారు. అంటే వారు చెప్పిన ప్రకారము నీకు 15,000 నీకు 15,000 నీకు 15 ప్రకారము ఇవ్వాలనుకుంటే దీనికి సంబంధించింది మొత్తము 13,112 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మేమేమనుకున్నామంటే నిన్న ఇస్తున్నారని చూస్తే కనుక ఈరోజు పేపర్లో అవి చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇస్తున్నారేమో అనుకున్నాము. అది కాదంట. ఇప్పుడు అడ్మిషన్ అయ్యేపోయే వాళ్లకు అనేటువంటిది ఇయర్ నుంచి, అంటే 2024-25 విద్యా సంవత్సరానికి 13,112 కోట్ల రూపాయలు ఈ విద్యార్థులకు మోసం చేశారు, ఇవ్వలేదనేటువంటిది ఈరోజు విషయం బయటపడతా ఉంది. వారు చెప్పిన ప్రకారము ప్రతి ఏటా ఇవ్వాలి, కానీ 1 ఇయర్ 13,000 కోట్లు ఎగరగొట్టారు. సరే అది పక్కన పెడితే ఈ ఇయర్ లో వాళ్ళు చెప్పిన ప్రకారము ఏంటి, 87 లక్షల మందికి ఇవ్వాలి కదా. అవును. ప్రతి ఒక్కరికి ఇస్తామనేసి ఇందాక మీరు కూడా వీడియో ప్లే చేశారు. ప్రతి ఎమ్మెల్యే పెట్టుకుని మేనిఫెస్టోలో ఓ అని ట్రెండింగ్ వీడియో అన్నారు కదా, ట్రెండింగ్ బాప్కే బాప్ అయిపోయింది అది. అవును. దాని ప్రకారం 13,000 కోట్లు ఇవ్వాల్సిందంటే ఈ రోజు ఏమంటున్నారు, అబ్బో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్పి మొదటి పేజీలో పెట్టుకొని 15,000 ఇచ్చిన 8,745 కోట్లు అంట. ఎంతమందికి వస్తుందయ్యా ఇదని చూస్తే కనుక ఈ లెక్క ప్రకారం కూడాను వాళ్ళు ఇవ్వాల్సింది ఎంత ఇవ్వాలి, 8,000 కోట్లు కాదు, దీనికి 10,000 కోట్ల రూపాయలు రావాలి. 10,000 కోట్ల రూపాయలు రావాలి. ఏది, వాళ్ళు చెప్పినటువంటి 58 లక్షల మందికే ఇస్తే 10,000 కోట్లు రావాలి. ఇదేంద్ర 10,000 కోట్లు రావాలి, కాల్కులేషన్స్ లెక్కలేస్తే దీనికి ఏం తెలుస్తుందంటే కనుక కేవలం 13,000 వస్తుంది. ఒకవేళ వాళ్ళు చెప్పినటువంటి 30 లక్షల మంది రియల్ గా ఇవ్వాల్సిన 30 లక్షల మంది పక్కన పెడితే వీళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చినా కూడాను 58 లక్షల మంది వాళ్ళు చెప్పింది సరే వాళ్ళకైనా ఇస్తున్నారు అనుకుంటే 15,000 కాదు కదా. రైట్. 10,000 కోట్లు. ఎస్, అదే దాని ప్రకారం ఇచ్చారు కదా. ఎంత రావాలి సార్ దానికి? 10,000 కోట్లు కావాలి. కానీ
740 కోట్లు 13,000. అంటే ఇప్పుడు క్యాప్షన్ మారుస్తారు చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా నీకు 13 నీకు 13 నీకు 13 అంటారేమో. నీకు 13 అని అందరికీ అనరు. నీకు 13 నీకు లేదు ఈ 13 నువ్వు పక్కకి జరుక్కో. ఒక 30 లక్షలు పక్కకు దోయాలి కదా, నీకు 13 నువ్వు పక్కకు జరుక్కో, నీకు 13 మీ ఇద్దరు పక్కకు పోండి, నీకు 13 అవుతుంది ఇప్పుడు. నీకు 13 ఈ కొత్త వస్తుందేమో. నిజంగా వాళ్ళు ఎంత మభ్య పెడుతున్నారంటే నిన్నటి టీడీపీ వెబ్సైట్ లో పెట్టారు అఫీషియల్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. జగన్ గారు అడుగుతారు కదా ప్రతిసారి ఏమన్నాయా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అది పెట్టారు, ఇదిగో జగన్ చూడని. సరే ఆ లెక్క ప్రకారం నీకు 15,000 ఎక్కడై అంటే నీకు 13,000 ఇస్తున్నారు కదా, నీకు లేదు నీకు ఒకటి నీకు 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 అన్నట్టే ఉంది, నీకు లేదు నీకు అనేసి. సో ఇప్పుడు ఒకటి సార్, గత ఇయర్ అకాడమిక్ ఇయర్ లో మోసం చేసిన 13,000 కోట్లు పంగనామం పెట్టి ఇప్పుడు 87 లక్షలకి ఇవ్వాల్సింది 57 లక్షలకి కుదించారంటే 30 లక్షల మందికి ఎగనామం పెట్టి అందులో 15,000 కూడా వాళ్ళకు కూడా ఇవ్వకుండా 13,000 ఇస్తున్నారు. ఇది ఎక్కడ మొదలు? అది కూడా ఈ రోజు అన్నారు కదా, తల్లులందరూ ఎదురు చూస్తున్నారు అకౌంట్ లో. దీనికి తెలిసిన ఒక జీవో రాలేదు, విధి విధానాలు రాలేదు, కానీ అన్ని అయిపోయినట్టు అకౌంట్ లోకి వచ్చేసినట్టు ఈ రోజు మధ్యాహ్నం 11 గంటల సంబరాలు కూడా చేస్తారేమో. ఎస్ పుణ్యశీల గారు, ఈరోజు పేపర్లో ఒక అద్భుతమైన యాడ్ కూడా ఇచ్చుకున్నారు. అందులో ఈ పథకానికి సంబంధించి 1 నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 సాయం వాళ్ళే రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి. ప్రతి విద్యార్థికే అంటారు, 67 లక్షల మందికే లబ్ధి అంటారు. మళ్ళీ ఇది అంటే నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే సార్ నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి ఆ తత్వం ఆయనకి మాత్రమే ఉంది. రెండోది అసలు దాన్ని కవర్ చేసుకోవటానికి కూడా ఆయనకు మించిన సమర్థుడు అయినటువంటి రాజకీయ నాయకుడు అసలు ఈ రాజకీయ చరిత్రలోనే అసలు ఉండాలనుకుంటా సార్. నాకు సినిమా కూడా ఒకటి గుర్తొస్తుంది సార్, శివ సినిమాలో ఒక పాట ఉంటుంది సార్, ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అరే వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అని అంటారు. సో ఆ ఇదిలో నిజంగా నాకు ఎంత నవ్వు వస్తుందంటే 2014 to 19 కూడా మీరు గమనించుకుంటే సార్ సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అని ఎన్నికల్లో చెప్పాడు. ఆ తర్వాత ₹1,00,000 బాండ్ అన్నాడు అధికారంకి వచ్చిన తర్వాత. ఆ తర్వాత 4 విడతలు అన్నాడు, 3 విడతలు వేసి 4వ విడత ఎగ్గొట్టి లాస్ట్ లో పసుపు కుంకుమ పేరిట 10,000 పాపం ముక్కును పెట్టుకొని ఇస్తే ఆ తర్వాత పసుపు కుంకుమ బాగా పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు అనుకోండి సార్. ఆ విధంగా ఇప్పుడు మీరు చెప్పింది కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి అంటూ ఇస్తానన్న 15,000 నిక్కచ్చిగా ఇచ్చాడు. అందులో మరి స్కూల్ డెవలప్మెంట్ కింద అలాగే ఇతరత్ర అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఒక 2,000 కట్ చేసి ఇస్తే మరి దానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అన్యాయం చేసేస్తున్నాడు అని చెప్పి 5 సంవత్సరాలు గగ్గోలు పెట్టారు. అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టే కదా సార్. అవును, కంపల్సరీగా. మరి వీళ్ళు అసలు ఒక సంవత్సరం బడ్జెట్ లో అసలు అమ్మఒడిని తల్లికి వందనం సార్, వీళ్ళకి పేరు మార్పుల మీద ఉన్న శ్రద్ధ అమలులో ఉండదు అనుకోండి. పోయిన సంవత్సరం బడ్జెట్ మొత్తం ఎగ్గొట్టేసింది కాకుండా ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా 30 లక్షల మందికి ఎగ్గొట్టి మీరన్నట్టుగా నీకు 15,000 నువ్వు తప్పుకో, నీకు 15,000 మీ ముగ్గురు తప్పుకోండి, నీకు 13 మాత్రమే ఇస్తాను అడ్జస్ట్ చేసుకో, ఇది వాళ్ళ క్యాప్షన్స్. నీకు 13 మాత్రమే ఇస్తాను అడ్జస్ట్ చేసుకో అనుకుంటూ తల్లుల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మీడియా ఓకే సార్ ఒక్క మాట, మీడియా అప్పుడు ఇంత ఇదిగా లేదు గనక ఆయన ఏం చేసినా చెల్లుబాటు అయింది. ఇప్పుడు ఏం చేసినా ఈయన గాని డిప్యూటీ సీఎం గాని వాళ్ళ కొడుకు గారు గాని ఇంకెవరైనా గాని చేతుల్లో ఫోనులు పెట్టుకొని వాళ్ళ బ్రతుకంతా బట్టబయలు చేస్తున్నారు సార్. రానయ్యున్న రోజుల్లో పీపుల్ విల్ టీచ్ ఎ లెసన్ వెరీ సూన్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి పుణ్యశీల గారు, అలాగే శివశంకర్ గారు, తిలక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.